ఒక ఫిలాసఫరు ట్రూత్ ఈస్ దట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ కరస్పాండ్స్ టు రియాలిటీ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఫిలాసఫర్ పేరు చివరి చెప్తాను నేను. ట్రూత్ అంటే సత్యం, ఈస్ దట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం, విచ్ కరస్పాండ్స్ టు రియాలిటీ అంటే వాస్తవం. వాస్తవంతో సరిపోలే జ్ఞానం పేరే సత్యం. వాస్తవంతో సరిపోలే జ్ఞానం ఒకటే ఉంటుంది. అది మనిషిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారదు. ఒక వాస్తవం గురించి అసత్యం ఒకటి ఉందని అన్నామంటే అది కూడా మనిషిని బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారదు. ఉదాహరణకి ఓ స్ట్రైట్గా ఉండే స్కేల్ను నీళ్ళలో ముంచితే నీరు గాలి కలిసి దగ్గర వంగినట్టు కనపడుతుంది. స్కేల్ వంగిందా అని అడిగామనుకోండి, వంగలేదు, అది సత్యం. వంగింది, అది అసత్యం. క్లియర్. ఇప్పుడు మనం క్వశ్చన్ మార్చి నీళ్ళు గాలి కలిసి చోట స్ట్రైట్గా ఉండే స్కేల్ వంగినట్టు కనపడుతుంది అన్నామనుకో, ఎవరికైనా కనపడుతుంది, ఎక్కడైనా కనపడుతుంది, ఎప్పుడైనా కనపడుతుంది. అది అసత్యం. కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా కనపడుతుంది అనేది తేలిపోయింది. అసత్యం కూడా సత్యమంత బలమైనదే. మరి అసత్యానికి సత్యానికి తేడా ఏంటి? ఒక పదార్థ రూపము లేదా శక్తి రూపం గురించిన సత్యం ఒక్కటే ఉంటుంది. అసత్యాలు ఒకటి ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు. అది తేడా. నిప్పు కాలుతుంది, నిప్పు కాలదు, రెండు స్టేట్మెంట్లు ఇచ్చామనుకో, ఒకటి సత్యమని తేలితే రెండోది అసత్యం అయిపోయినట్టు. నిప్పు కాల్చే గుణం ఉన్నదని తేలితే నిప్పు కాలదనేది అసత్యం. రెండు పాసిబిలిటీస్ ఉన్న దగ్గర ఒకటి తేలిస్తే రెండోది తేలిపోయినట్టే. ఇతని పేరు సుబ్బరాయుడు, ఇతని పేరు రంగయ్య కాదు, ఇతని పేరు కృష్ణయ్య కాదు, ఇతని పేరు తిరుపతి కాదు. ఇట్లా నువ్వు ఈ ప్రపంచంలోని 850 కోట్ల మంది పేర్లు చెప్పినా ఇతను ఒక్కడి పేరుతో మిగతా అసత్యాలే. దేనికదే అసత్యమే. ఇతని పేరు రంగయ్య కాదు అన్న సత్యం అయిపోయింది. అది సత్యం అంత బలమైనది అయిపోయింది. ఎప్పటికే ఇతని పేరు రంగయ్య సమస్య లేదు. ఇక ఇతని పేరు సుబ్బయ్య సమస్య లేదు, ఇతని పేరు కృష్ణయ్య అనే సమస్య లేదు. ఇతని పేరు సుబ్బరాయుడు అంటే సుబ్బరాయుడే, అది ఒక్కటే సత్యం. పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్న చోట్ల ఒకటి సత్యమని నిరూపించబడితే మిగతా అసత్యాలు అయిపోతాయి. అనేక పాసిబిలిటీస్ ఉన్న దగ్గర ఒకటి అసత్యమని నిరూపించబడితే మిగతా ఏది దానంతరదే సత్యమని నిరూపించబడదు. అన్ని పాసిబిలిటీస్ విడివిడిగా చెక్ చేయాల్సిందే. ఎన్ని ఉంటే అన్ని చెక్ చేయాల్సిందే. రెండే పాసిబిలిటీస్ ఉన్న దగ్గర మాత్రమే ఒకటి సత్యమైతే రెండోది అసత్యమని కానీ, ఒకటి అసత్యమైతే రెండోది సత్యమని కానీ తేలిపోయినట్టే. పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్న దగ్గర ప్రతిదాన్ని విడివిడిగా చూడాలి. అందుకనే శాస్త్రజ్ఞులు ఒక విషయం మీద ఎన్ని స్టేట్మెంట్లు వస్తే అన్ని స్టేట్మెంట్లని విడివిడిగా పరీక్ష చేస్తారు. బరువు తగ్గడానికి ఒక పద్ధతి చెప్పాం మనం. ఈ పద్ధతి సత్యమా కాదా అని చర్చ పెట్టాం. పరీక్ష చేసినారు, సత్యమని తేల్చారు. బరువు తగ్గడానికి 10 మంది 10 రకాల పద్ధతులు చెప్పారు. దేనికి దానికి విడివిడిగా ప్రయోగం చేయాల్సిందే. బరువు తగ్గడంలో ఈ పద్ధతి ఏ మేరకు పనిచేస్తో ఆ మేరకు చెప్పాలి, ఆ పద్ధతి ఏ మేరకు పనిచేస్తో ఆ మేరకు చెప్పాలి. ఇది సరైనదని తేలింది కానీ మిగతా అసత్యాలు అయిపోయిన అనకూడదు. అక్కడ దేనికదే విడివిడిగా పరీక్ష చేస్తారు. బరువు తగ్గడానికి వీరమాచనేని పద్ధతి అని ఒకరు, కీటో పద్ధతి అని ఒకరు, ఉపవాసం పద్ధతి అని ఒకరు, కాదరవరి పద్ధతి అని ఒకరు, ఎక్సర్సైజ్ పద్ధతి అని ఒకరు, ఆహారం తగ్గించి తినాలని పద్ధతి ఒకరు, బేరియాట్రిక్ సర్జరీ ఒక పద్ధతి. ఇన్ని పద్ధతులు మార్కెట్లో పెట్టినాక ఏ పద్ధతికి ఆ పద్ధతిని విడివిడిగా పరీక్ష చేయాల్సిందే. నాకు ఇష్టం ఒక పద్ధతి కాబట్టి ఇది సత్యమని తేల్చేసి కూర్చోకూడదు. అందుకనే ఒక వ్యక్తికి కలిగిన అనుభవాన్ని సత్యము అని ప్రయోగం స్వీకరించదు. దాన్ని వ్యక్తి అనుభవం అంటాం. అదే పదే పదే జరిగితే జనరల్ అని పిలుస్తాం. ఎక్సెప్షన్ లేకుండా జరిగితే మోస్ట్ జనరల్ లేదా సార్వత్రికం అంటాం. అప్పుడు సత్యం అనే మాట వస్తుంది. మోస్ట్ జనరల్ లేదా సార్వత్రికం అనగానే ఇక ఎక్సెప్షన్ లేదు, ఇక ఒక మినహాయింపు కూడా లేదు. జనరల్ అనేవి చాలా ఉంటాయి, ఎక్కువ అనుభవాలు కలిగినాయి. మనం సామాజిక రంగంలో మాట్లాడేటప్పుడు
జనరల్ గురించి మాట్లాడుతుంటాం. నా అనుభవంలో అని మాట్లాడితే నీ అనుభవమే అది. నీ అనుభవంలో జరిగిందా అన్న, అవు నా అనుభవంలో జరిగింది. ఇద్దరు అనుభవం అని అర్థం. మూడో వ్యక్తిని అడిగాం నీ అనుభవంలో జరిగిందా అని, ముగ్గురు అనుభవం అన్నాం. ప్రయోగం చేయటానికి వీలైన ఏ సందర్భమైనా ప్రయోగం చేసే పూర్తిగా తెలుసుకోవాలా. ఇప్పుడు నలుగురు తమ అనుభవాలు చెప్పి చేతికి ఆచ్ఛాదనం లేకుండా నిప్పులో కానీ చేయి పెడితే కాలింది అన్నారు. ఇది సత్యం అనడానికి ముందు ఇప్పుడు మళ్ళా ప్రయోగం చేసి చూసినాం, కాలింది. ఎవరికి చేసినా కాలింది, ఏ ఊళ్ళో చేసినా కాలింది, ఎప్పుడు చేసినా కాలింది, క్లోజ్. ఇంకా సత్యమని తెలిపోయింది. వీడు మంచివాడు అన్నావు, నువ్వు నా అనుభవంలో మంచివాడు అన్నావు. ఇంకొకరిని అడిగాం, నా అనుభవంలో కూడా మంచివాడు అన్నావు. మంచివాడు అంటే ముందు డెఫినేషన్ చేయాలా. ముగ్గురు అనుభవంలో మంచివాడు అని తేలితేడు మంచివాడు నువ్వు నిర్ణయించకూడదు. నాలుగోడు అనుభవంలో మంచివాడు కాకపోవచ్చు. అది జనరల్ ఫ్రేమ్ కింద వస్తుంది. ఇవాళ నలుగురికి మంచివాడు కనపడడం, రేపు తప్పుడు పని చేయొచ్చు, కళాన్ని బట్టి మారిపోవచ్చు. ఈ ఊళ్ళో మంచివాడు కొండి పక్క ఊళ్ళో పోయి తప్పుడు పని చేయొచ్చు. కాబట్టి ఇతని మీద నలుగురు ఇచ్చిన జడ్జిమెంట్తో ఇతను మంచివాడిని, ఇది సత్యమని మాట్లాడకూడదు మనం. అంత క్లారిటీ ఉంటుంది శాస్త్రీయ రంగాలలో. నిత్య జీవితానికి శాస్త్రీయతను అప్లై చేసినప్పుడు ఈ జాగ్రత్తతో అప్లై చేయాలి. ఇండివిజువల్ అనుభవమా, వ్యక్తి అనుభవమా, ఎక్కువ మంది అనుభవమా, సార్వత్రిక అనుభవమా చూసుకోవాలా. ఇండివిజువల్ అనుభవాన్ని తీసుకున్నాం, గౌరవిద్దాం దాన్ని, అతను చేసిన స్టేట్మెంట్ని గౌరవిద్దాం. కానీ సత్యమనే మాట వాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఎక్కువ మంది అనుభవాన్ని స్వీకరిస్తాం, గమనిస్తాం, గౌరవిస్తాం. కానీ ఇది సార్వత్రికము సత్యం అనేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఎక్సెప్షన్ లేకుండా, మినహాయింపు లేకుండా అనుభవం కింద మారేదాకా దాన్ని ఆ పరిశీలనలో పెడతాం. ట్రూత్ ఈజ్ దట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ కరెస్పాండ్స్ టు రియాలిటీ అని చెప్పిన ఫిలాసఫర్ పేరు ఫ్రెడరిక్ యాంగిల్స్. కార్ల్ మార్క్స్ యొక్క సహచరుడైన వాస్తవంతో సరిపోలే జ్ఞానం పేరే సత్యమని స్టేట్మెంట్ ఇచ్చాడు. 100% కరెక్ట్ స్టేట్మెంట్. మీకు మార్క్స్ ఇష్టం లేకపోతే పోవచ్చు, యాంగిల్స్ ఇష్టం లేకపోవచ్చు. నీ ఇష్టాలతో నిమిత్తమా లేదు సైన్స్కి. అది నిరూపణకు నిలిచిందో లేదు చూసుకోవడమే. ఎవడు చెప్పినది అంతే. శ్రీశ్రీ పొగదాగుతాడు, పొగదాగితే నష్టపోతానని చెప్పే హక్కు ఆయనకు లేకుండా పోతుందా? నువ్వు పొగ తాగితే మాకేం చెప్తావు? నువ్వు అనొచ్చు. పొగ తాగకుండా చెప్తే వాల్యూ పెరుగుతుంది, పొగ తాగుతూ చెప్తే వాల్యూ ఉంటుంది. అతను ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడని, కానీ నేను తాగి నాశనమైనా నువ్వు తాగాకని చెప్తున్నట్టు తప్పేం పడతావు? పట్టడానికి ఏం లేదు. పొగ తాగేవాడు కూడా పొగ తాగొద్దని చెప్పే హక్కు ఉంటుంది. దాన్ని బట్టి అవతల వ్యక్తిత్వాన్ని లెక్కేయకూడదు. శ్రీశ్రీని కవిత్వం కోసం కోడి చేయాలి, కానీ పొగ కోసం కోడి చేస్తారు ఎవడన్నా? చేయరు. అట్లా చూడటం మనం నేర్చుకోవాలా.